లైవ్ గా మీడియా సాక్షిగా మీరందరూ కూడా కెమెరాలు పెట్టిండ్రు. మీ అందరి సాక్షిగానే నేను బయట పెట్టి సిపి గారికి ఫోన్ చేసి ఎవరో ఒక్కరన్నా పోలీసు వాళ్ళు పట్టించుకున్నారా, ఒక్కరన్నా వచ్చిందా, పట్టించుకుర్రా. గంట వరకు వాళ్ళు నన్ను హత్య చేసుకోర్రి, ఎమ్మెల్యేని హత్య చేసుకోండి అని ఇచ్చిపెట్టి ఇది నేను చేసిన. కానీ మేము 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో మేము ఇట్లా చేయదలుచుకుంటే ఒక్క కాంగ్రెస్ కూడా మిగిలేటోడా నంబర్ 1. కానీ అయినా కూడా పర్వాలేదు, కౌశిక్ రెడ్డి అలా సింగిల్గా ఉంటా అన్నాడు. ధైర్యంగా సింగిల్గానే బయట నిల్చొనే ఉన్నాను. 101% ఐఎమ్ టెలింగ్ యూ. రేపు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. రేపు గాంధీకి నేను ఏందో సినిమా చూపిస్తా. నీకే ఎంత తీటుంటే నాకెంత తీటుంటుంది అనేది నేను రేపు చూపిస్తా. రేపు చేసుకుందాం. రేపు మేము వస్తామని చెప్పినాం. మీ ఇంటికి వరకు వస్తాం. రేపు చూస్తారు మీరు ప్రతి చర్య. రేపు అరే బతుకొచ్చు నా కొడక ఎదురుపడి కాలనీకి వచ్చా, నీ ఇంటికి వచ్చా, నా ఇంటికి కూడా పోలీసులు పెట్టుకొని పొద్దున కూడా చెప్పాను. నీ ఇంటికి 50 మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడక మాట్లాడేటప్పుడు నాలుక లేదు నీకు. చీరా గాజుల గురించి మాట్లాడతారా, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతారా. నీకు తల్లి చెల్లి నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా? నువ్వు మనిషి పుట్టకపోతే మనిషి జన్మ ఎత్తావా? అంశానికి 9 నెలలు నీ మాటలు బయట మాట్లాడిన మాటలు నువ్వు ఎదవవి ఒక క్రిమినల్ అని తెలిసే గవర్నర్ గారు నీకు గవర్నర్ గారు నీకు కూడా దేశవ్యాప్తంగా ప్రజలు చీర గురించి గాజుల గురించి నీతి తక్కువ మాటలు, నీలాంటి సన్నాసులు, నీలాంటి దుర్మార్గులు ఈ తెలంగాణలో